జేడీకేడి గిరిధర్ రాజుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. గిరిధర్ రాజు అక్రమ సంబంధం బయటపడుతుందని గీతని హత్య గురించి చెప్పేస్తాడు అని రాజుని చంపేశానని ఒప్పుకుంటాడు. గీతకి ఫ్యామిలీ లేదు కాబట్టి ఎవరు రారు, కానీ రాజు ఫ్యామిలీ వచ్చి మర్డర్ ఎంక్వైరీ చేస్తారని, ముఖం గుర్తుపట్టకుండా ఘాట్లు పెట్టానని, చెరువు దగ్గర శవాన్ని పాడేశానని గిరిధర్ రాజు ఒప్పుకుంటాడు. బాడీని గుర్తుపట్టిన ఇన్వెస్టిగేషన్ వీలుండకుండా అనంతపురం టికెట్ కూడా అక్కడే పడేశావా అని జేడి క్వశ్చన్ చేస్తుండగా అవును అని ఒప్పేసుకుంటాడు గిరిధర్ రాజు. ఇక రాజుని గీతాని చంపిన మర్డర్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని గిరిధర్ రాజుని సాధు సార్ దగ్గర ఎంక్వైరీకి తీసుకెళ్తారు జేడీకేడి. ఇక సాధు సార్ దగ్గర నిజం ఒప్పేసుకుంటాడు గిరిధర్. సారీ సార్, నా అక్రమ సంబంధం బయటపడుతుందని, నా పరువు పోతుందని అలా చేశాను తప్ప వేరొకటి కాదు అని గిరిధర్ నిజం ఒప్పేసుకోవడంతో, నువ్వు పోలీస్గా చేరింది ప్రజల్ని కాపాడడానిక, నీ సొంత ప్రయోజనాలిక, నువ్వు చేసిన హత్యలు దాచడానిక అని సాధు కొప్పడుతూ ఉండగా, ప్రతి సమస్యకి పరిష్కారం చావు కాదు, చంపడం కాదు. నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావని నీ భార్యకి చెప్తే క్షమించేదేమో, అలా కాకుండా నువ్వు 2 హత్యలు చేశావు కాబట్టి ఇది నేరం అని జేడీ కూడా అంటూ ఉంటుంది. ఇక రమ్యని ప్రొసీజర్ కంప్లీట్ చేసి రేపు కోర్టులో సబ్మిట్ చేయమని చెప్తాడు సాధు. ఇక ఆ డైరీని జేడీకి ఇస్తూ తీసుకెళ్ళి మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని చెప్తూ ఉంటాడు సాధు. సార్, ఇది ఎవిడెన్స్ కదా అని కేడి అడుగుతుండగా, మీరు చేయబట్టే ఈ డైరీ ఎవిడెన్స్గా దొరికింది. ఏ లీడ్ లేదు, ఏ క్లూ లేదు, ఏ క్లూ లేకుండా కూడా కేసుని మీరు సాల్వ్ చేయగలిగారు అని సాధు అంటూ ఉంటాడు. ఇక అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన విషయమంతా జేడీకేడి సాధుకి వివరించగానే గుడ్ అని అంటాడు సాధు. ఆ డైరీని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు జగదాత్రి కేదార్. ఇక ఆదిలక్ష్మి కాఫీ తాగుతూ ఉండగా వైజయంతి నిషి వచ్చి రెచ్చగొడుతూ ఉంటారు. మీరు మర్యాదలు అందుకోవడానికి వచ్చారా, లేదంటే మీ వారసుడు కాని వ్యక్తిని ఇంటి నుండి గెంటేయడానికి వచ్చారా అని వెక్కిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా కౌశికి సురేష్ అని గట్టిగా అరుస్తుంది ఆదిలక్ష్మి. నీ కొడుకు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వాడు ఎక్కడికి వెళ్ళాలో నేను చేరుస్తాను అంటూ ఆదిలక్ష్మి కౌశికి నుండి బాబుని లాక్కోబోతుండగా, వద్దతయ్య, నా కొడుక్కి ఆ అవసరం ఏంటి, వాడు నా కొడుకు, నాకు తెలుసు అని అంటూ ఆదిలక్ష్మిని నెట్టేస్తుంది. దాంతో ఆదిలక్ష్మి వెళ్ళి కింద పడిపోతుంది. అమ్మ, ఆదిలక్ష్మి కౌశికి కావాలని అలా చేయలేదు, చూడకుండా తోసింది అని సుధాకర్ అపాలజీ చెప్పినా కూడా నాకు తెలీదు, వాడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు ఎవరైనా నన్ను ఆపితే ఆ బాబు చచ్చినంతొట్టు అని ఒట్టు పెడుతుంది ఆదిలక్ష్మి. దాంతో కౌశికి ఏమీ చేయలేకపోతుంది. ఆదిలక్ష్మి కౌశికి చేతి నుండి బాబుని లాక్కొని ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే జగదాత్రి కేదార్ కార్లో అక్కడికి వస్తారు. కార్ దిగిన జగదాత్రి కేదార్లని చూసి కౌశికి ఊపిరి పీల్చుకుంటుంది. ఆదిలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఏంటి పిన్ని గారు, ఎక్కడికి వెళ్తున్నారు అని జగదాత్రి అంటూ ఉండగా, వీడు ఎక్కడుండాలో అక్కడికి చేర్చడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి. ఆ హక్కు మీకెక్కడిది, బిడ్డని తల్లి నుండి వేరు చేస్తారా, మీరే కాదు ఈ ఇంట్లో ఎవరికీ కూడా ఆ హక్కు లేదు అని జగదాత్రి అంటూ ఉంటుంది. వీడు కౌశికి బాబాని మీరు నిరూపించలేకపోయారు అని అంటుండగా, అత్తయ్య, ఆ బాబు మా అక్క కొడుకని నిరూపించే ఆధారాలు మా దగ్గరున్నాయి అని అంటుండగా, ఏంట్రా ఆధారం అని యువరాజ్ అంటుంటాడు. రాజు DNA రాజు డైరీ అని చూపించగానే వాడు షాక్ అవుతాడు. DNA రిపోర్ట్ని మార్చాడక్క అని చెప్తూ ఉంటాడు కేదార్. ఆ DNA రిపోర్ట్ని మార్చిందెవరు అని సుధాకర్ అనగానే, యువరాజ్ అని యువరాజ్ వైపు వేలు చూపిస్తుంది జగదాత్రి. దాంతో సుధాకర్ యువరాజ్ కాలర్ పట్టుకొని ఎందుకు ఇలా చేశావు అని అంటుండగా, ఎవరో చెప్పిన మాటలు వింటారా, ఆ డైరీని పట్టుకొని నన్ను నిలదీస్తారా, ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు అని అంటూ కౌశికిని బ్రతిమిలాడుతూ ఉంటాడు యువరాజ్.
మా ఆయన ఒక్కడే ఉన్నాడా యువరాజ్, ఈ సిటీలో ఎంతో మంది ఉన్నారు అని నిషి అంటూ ఉండగా ఇక కేదార్, అవును నిషి, నిజంగానే యువరాజులు ఎంతో మంది ఉన్నారు, కానీ డిఎన్ఏ టెస్ట్ చేయించిన యువరాజ్ మాత్రం ఒక్కడే ఉన్నాడు అని కేదార్ చెప్పగానే పోలీస్ బుద్ధి అని తిట్టుకుంటాడు యువరాజ్. ఇక యువరాజ్, లేదక్క, ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలీదు, నేనేం చేయలేదు, నా శత్రువులు ఎవరో ఇలా చేసుంటారు అని అంటూ ఉంటాడు యువరాజ్. అవును, నీకు ఫ్యామిలీ అంటే ఇష్టమని తెలిసి ఫ్యామిలీని దూరం చేయాలని ఇలా చేశారేమో అమ్మి అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలని కౌశికి నమ్ముతూ ఉండడంతో జగదాత్రి, వదిన, మీరు వాళ్ళ మాటలని నమ్ముతున్నారా అని అడుగుతుండగా ప్రూఫ్ లేకుండా నేనేది నమ్మలేను జగదాత్రి, అయినా ఇంత జరిగాక వాడు తప్పు చేస్తాడని నేను అనుకోను అంటూ ఉంటుంది కౌశికి. ఇక మ్యాటర్ ఎక్కడికో పోతుంది. ఒక డైరీని చూపించి వీడు నా మనవడంటే నేను నమ్మను అని అంటూ ఉండగా, ఇది రాజు డైరీ ఎవిడెన్స్, అంతేకాకుండా ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ కూడా ఉంది, ల్యాబ్ నుంచి తీసుకొచ్చాం అని చెప్పేస్తాడు కేదార్ ఆ రిపోర్ట్ని చూపిస్తూ. ఇంకా కావాలంటే టెస్ట్ కూడా చేపిస్తాం అని జగదాత్రి చెప్పగానే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి అని సుధాకర్ ఊపిరి పీల్చుకుంటాడు. నా బాబుని నాకు ఇవ్వండి అని కౌశికి లాక్కుంటుంది. రేపు యానివర్సరీ సందర్భంగా అందరం కలిసి గుడికి వెళ్దాం, ఈ బాబు పేరిట కూడా అర్చన చేపిద్దాం బాబాయ్ అని అంటూ ఉంటుంది కౌశికి. అందరూ అంటున్నారు, వాళ్ళెందుకు, వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా అని వైజయంతి నిషి అంటుండగా, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే అంటుంది కౌశికి. మన కుటుంబం అనకపోతే వాళ్ళు కౌశికి వచ్చిన కష్టాన్ని తీర్చేవాళ్ళు కాదు అంటుంటాడు సుధాకర్. ఇక వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉండగా ఆదిలక్ష్మిని లోపలికి రండత్తయ్య అంటూ ఉండగా, నేను ఇక్కడ భరించలేను, సురేష్ నన్ను ఊర్లో దింపై అని వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి. ఇక జగదాత్రి ఆపబోతుండగా, ఆగు జగదాత్రి, తను ఇక్కడ ఉండడం మంచిది కాదు అనేస్తాడు సురేష్ దింపడానికి వెళ్ళిపోతూ. ఇక్కడ అందరూ వెళ్ళిపోతారు. గార్డెన్లో నిషి, వైజయంతి, యువరాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మేము ఈ బాధలని భరించలేం, రేపు గుడికి రాము అంటూ ఉంటాడు యువరాజ్. లేదు, ఎలాగైనా వాళ్ళని ఆపాలి కానీ మనం ఆగకూడదు అంటుంది వైజయంతి. ఏం చేయమంటారు అని అంటూ ఉండగా నిషి ఒక ప్లాన్ చెప్తుంది, వాళ్ళు నిద్రపోయేలా చేస్తే అని అంటూ ఉండగా, ఇప్పుడు హత్యలు మంచివి కాదు, అసలే అమ్మ ఎమ్మెల్యేగా నిలబడబోతుంది అంటూ ఉండగా, నేను అలా అనట్లేదు, కాఫీలోనో తినే భోజనంలోనో మత్తు మందు కలిపితే వాళ్ళు నిద్రపోతారు, మార్నింగ్ మత్తుగా పడుకున్నారనో రావడం ఇష్టం లేదనో ఎక్కించి చెప్తే సరిపోతుంది అంటుంది నిషి వైజయంతి. సరే అంటాడు యువరాజ్. మత్తు మందు తేవడానికి నిషి వైజయంతి వెళ్ళిపోతారు. రాత్రిపూట బయట యువరాజ్ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ, ఆ డిఎన్ఏ రాజుగాడు చచ్చి నా ప్లాన్ అంతా ఫెయిల్ చేశాడు అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, ఏంట్రా తిన్నావా అని అడుగుతుండగా, తిన్నానక్క, ఏదైనా మాట్లాడాలా అని అడుగుతుంటాడు యువరాజ్. నేనేదైనా అడుగుతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని యువరాజ్ని నిలదీస్తూ ఉంటుంది కౌశికి. రేపు గుళ్ళో ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.